హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని. అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఉచిత 20 పరీక్షలను అందరూ కూడా రాస్తున్నారు, గ్రాండ్ టెస్ట్ను కూడా పూర్తి చేసుకున్నారు, చక్కగా మార్కులు సాధిస్తున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి అందరికంటే మీరు ముందంజలో ఉంటారు. ఎందుకంటే మీరు చదివారు కాబట్టే పరీక్షలు రాశారు. ఇంకా ఎవరైనా రాయకపోతే మన యాప్లో ఏపీ టెట్ సైకాలజీ కోర్సులో 20 పరీక్షలు సిద్ధంగా ఉన్నాయి. అది ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే అవే ప్రశ్నలు నేరుగా వచ్చే అవకాశం ఉంటుంది. మరొక ముఖ్య విషయం అందరికి తెలుసు, ఏపీ టెట్ సైకాలజీ టెస్ట్ సిరీస్ ప్రారంభించబడింది. కేవలం 99 రూపాయలకే 4500 ప్రశ్నలు. అంటే దాదాపు పూర్తిగా సిలబస్ను మనం బాగా కవర్ చేశాం. కొత్త పుస్తకాలను మరి కొత్త సిలబస్ను మరి ఈ ప్రశ్నలు చేస్తే మీరు ఖచ్చితంగా డిఎస్సిలో కూడా మళ్ళీ సైకాలజీ చదవాల్సిన అవసరం లేదు. మరొక ముఖ్య విషయం మీకు అందరికీ తెలుసు, రేపటి నుండి 3 రోజులు అనగా 27, 28, 29 ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు లైవ్ క్లాసులు తీసుకోబడును. ఎవరైనా సరే అనుమానాలు అంటే నేరుగా ప్రత్యక్షంగా వచ్చి మీ యొక్క అనుమానాలను ఇక్కడ నివృత్తి చేసుకోండి. అక్కడ మనం డిస్కస్ చేయబోయేది నేరుగా కొత్తగా తెరిచినటువంటి టాపిక్లను మనం నేరుగా లైవ్ క్లాస్లో ప్రత్యక్షంగా బోధించబోతున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ఉచితంగా ఏపీ అభ్యర్థులందరూ కూడా వినియోగించుకోండి. మరి టెస్ట్ 7లో భాగంగా మన యాప్లో పెట్టిన టెస్ట్ 7లో భాగంగా వ్యక్తి అధ్యయన పద్ధతిలో భాగంగా ప్రశ్నలను మనం డిస్కస్ చేయబోతున్నాం. జాగ్రత్తగా నాతో పాటు వినండి. ఎన్ని మార్కులు వస్తున్నాయో చూడండి ఒక్కసారి. చూడండి, మొదటి ప్రశ్న వ్యక్తిని అధ్యయనం చేసే పద్ధతుల్లో భాగంగా మొదటి ప్రశ్న, క్రింది వానిలో నిర్ధారణ మాపని రకం కానిది. అంటే మీకు నిర్ధారణ మాపనలు ఏమున్నాయి అనే విషయం మీకు తెలిసి ఉండాలి. నిర్ధారణ మాపనలు అంటే ఇంగ్లీష్లో రేటింగ్ స్కేల్ అంటారు. మరి రేటింగ్ స్కేల్లో లేని అంశం అడుగుతున్నాడు అంటే ఉన్నవేవో మీకు తెలిసి ఉండాలి. మొదటిది గ్రాఫిక్ నిర్ధారణ మాపని, రెండవది కోటికీకరణ మాపని, మూడవది జంట పోలిక మాపని మరియు అర్ధ నిష్పత్తి మాపని. కాబట్టి ఇది తప్పు లేనిది అర్ధ నిష్పత్తి మాపని కరెక్ట్ ఆన్సర్. రెండో ప్రశ్న సైకాలజీ ఉపాధ్యాయుడు విద్యార్థులు స్తబ్దంగా ఉండకుండా హాస్యం ద్వారా మధ్య మధ్యలో జోక్స్ వేసి హాస్యం ద్వారా విద్యార్థుల్లో గణనీయమైనటువంటి మార్పును తీసుకొచ్చాడు. ఎవరు? సైకాలజీ ఉపాధ్యాయుడు. విద్యార్థులు డల్లుగా ఉండకుండా మంచిగా జోకులు వేసి వారి లోపల మార్పును తీసుకొచ్చాడు. ఇక్కడ పరతంత్ర చరం ఏది అంటున్నాడు. పరతంత్ర చరం అంటే ఏమిటి అంటే, స్వతంత్ర చరం అంటే మార్పు తీసుకువచ్చేది, పరతంత్ర చరం అంటే మార్పుకు లోనయ్యేది. మరి ఇక్కడ హాస్యం అనేటువంటిది స్వతంత్ర చరం. మరి పరతంత్ర చరం అంటే హాస్యం ద్వారా ఏమొచ్చింది? విద్యార్థుల్లో మార్పులు వచ్చాయి. కాబట్టి పరతంత్ర చరం అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ మార్పులు. దేని ద్వారా వచ్చాయి? హాస్యం ద్వారా. ఇది స్వతంత్ర కాగా ఇది పరతంత్ర చరం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూడో ప్రశ్న, జంగం విశ్వనాథ్ సార్ తన సైకాలజీ యాప్లో ప్రతిరోజు నిర్వహించే 2 పరీక్షల్లో కోర్స్ కొన్నవారు వీడియోలు చూసి బాగా గుర్తుంచుకొని ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారని గ్రహించి ఏం చేశాడు? వాళ్ళకి ఎలాగో ప్రయోగం నిర్వహిస్తే, పరీక్ష నిర్వహిస్తే, పోటీ నిర్వహిస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఎక్కువ మార్కులు వస్తాయి అని గ్రహించి చూడండి, వారిని పరిగణలోకి తీసుకోకుండా కొత్త వారిని అంటే కోర్స్ కొనని వారిని పోటీలోకి పరిగణలోకి తీసుకొని ఫలితాలు ప్రకటించడం అనేది ప్రయోగ పద్ధతిలో మధ్యస్థ చరాన్ని నియంత్రించడంలో ఉపయోగించే పద్ధతుల్లో ఏ పద్ధతిని ఉపయోగించినట్టు? ప్రశ్నను చూసి భయపడకండి, సైజు పెద్దగా ఉందని భయపడకండి. అంటే జంగం విశ్వనాథ్ సార్ అంటే నేను మన యాప్లో ఎవరికి మార్కులు వస్తున్నాయని ఒక ప్రయోగం నిర్వహిస్తున్నాను. కానీ నాకు అర్థమైపోయింది, మన క్లాసులు విన్నవారు షార్ట్కట్ల ద్వారా ఫాస్ట్గా వేగంగా మార్కులు తెచ్చుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఎలాగో ఫస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని తీసివేసి కోర్సు కొనని వాళ్ళను, ఈ మధ్యలో కొత్తగా యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకు ఎలా మార్కులు వస్తున్నాయి
అని నేను పరిశీలించాలనుకుంటున్నాను. అయితే మధ్యస్థ చరంలో భాగంగా నేను ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నాను అంటే వాళ్ళని తీసివేశాను, కోర్స్ కొన్న వాళ్ళని తీసివేశాను. మరి నేను ఏ పద్ధతిని ఉపయోగించవచ్చు అంటే చూడండి ఒకసారి ఇక్కడ ఆన్సర్ నివారణ పద్ధతి. ఎందుకంటే వాళ్ళని తీసివేసి ప్రయోగం నిర్వహిస్తే ప్రయోగంలో ఎవరైతే ప్రభావం చూపిస్తారని ముందుగా నాకు తెలిసిందో వారిని ఆ ప్రయోగం నుంచి, ఆ పరిశోధన నుంచి తీసివేసి తదుపరి ప్రయోగం నిర్వహిస్తే దాన్ని ఏమంటారంటే నివారణ పద్ధతి అంటారు. ఇది ప్రయోగ పద్ధతిలో మధ్యస్థ చరాన్ని నివారించే పద్ధతిలో ఒకటి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, 4వ ప్రశ్న. ఆల్బర్ట్ బండూరా పరిశీలన అభ్యసనం దీనిని ఉద్ఘాటిస్తుంది. మరి దేనిని ఉద్ఘాటిస్తుంది? ఉద్దీపన ప్రతిస్పందనతో అభ్యసనం చేయడం అని ఒక్కటన్నాడు. దండన బహుమానాలు ఇవ్వడం ద్వారా ప్రదర్శనలో మార్పు తేవడం అన్నాడు. మరి 3వ ఆప్షన్ తీసుకుంటే సంధానాలతో ప్రక్రియను సులభతరం చేయడం అన్నాడు. 4వది నూతన విషయాన్ని అనుకరణ ద్వారా నేర్చుకోవడం అన్నాడు. పరిశీలన, బండూరా అభ్యసనం, నమూనా అభ్యసనం, యత్న రహిత అభ్యసనం, సాంఘిక అభ్యసనం అని చాలా పేర్లు ఉన్నాయి. దీంట్లో విద్యార్థులు ఎలా నేర్చుకుంటారంటే అనుకరణ ద్వారా, చూడడం ద్వారా, చూసింది గుర్తు పెట్టుకోవడం ద్వారా నేర్చుకుంటారు. కాబట్టి ఆన్సర్ నూతన విషయాన్ని అనుకరణ ద్వారా నేర్చుకోవడం అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. పరతంత్ర చరం అనగా స్వతంత్ర చరానికి ఆపోజిటే పరతంత్ర చరం. స్వతంత్ర చరం ఎల్లప్పుడూ ప్రయోక్త చేతిలో ఉంటుంది. స్వతంత్ర చరం యొక్క ప్రభావానికి లోనయ్యేదే పరతంత్ర చరం. మరి ఇది ప్రయోక్త అదుపులో ఉండే చరం, స్వతంత్ర చరం ప్రభావానికి లోనయ్యే చరం, మధ్యస్థ చరానికి ప్రభావితం చేసే చరం, స్వతంత్ర చరం ప్రభావానికి లోను కాని చరం. అంటే మీకు అర్థమైపోయింది, స్వతంత్ర చరం యొక్క ప్రభావానికి లోనయ్యే చరాన్నే పరతంత్ర చరం అంటారు. నెక్స్ట్ బండూరా సోపానాలలో రెండోది. దీనికి కూడా మనం షార్ట్ కట్ నేర్చుకున్నాం. బండూరా సోపానాల్లో అవధానము, ధారణ, నిష్పాదనకు మరొక పేరు పునరుత్పాదకత, మరియు ప్రేరణకు మరొక పేరు పునర్బలనం. మళ్ళీ పునర్బలనంలో కూడా మనకు 3 రకాలు ఉన్నాయి. ప్రత్యక్ష, పరోక్ష, స్వీయ పునర్బలనం. నేను అడుగుతున్నది రెండోది. మనకు కోడ్ చెప్పడం జరిగింది. అదా నీ ప్రేమ అనే కోడ్ చెప్పడం జరిగింది. అదా నీ ప్రేమ, ఆ అంటే అవధానం, దా అంటే ధారణ, నీ అంటే నిష్పాదన, ప్రే అంటే ప్రేరణ. కాబట్టి రెండోది వచ్చేసి ధారణ. క్లియర్. అంతర్దృష్టికి వ్యతిరేకమైనది. అంతర్దృష్టి అంటే మెరుపు లాంటి ఆలోచన ఒక్కసారి రావడం, అంటే ప్రయత్నాలు చేయకుండా ఒక్కసారి రావడం. కానీ ఒక లాజిక్, అంతర్దృష్టి అభ్యసనంలో కూడా ప్రయత్నాలు మొదట ఉంటాయి, కానీ చివరిగా మెరుపు లాంటి ఆలోచన ద్వారానే ఈ యొక్క ఫలితం అనేటువంటి సంభవిస్తుంది అంతర్దృష్టిలో. సింపుల్ ప్రశ్న, యత్నదోష పద్ధతి. యత్నదోష పద్ధతిలో ప్రయత్నాలు ఉంటాయి. ఇక్కడ ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అంతర్దృష్టిలో ఒకే మెరుపు లాంటి ఆలోచన వల్ల సాధ్యం. చూడండి ఒకసారి, ఇది చాలా మంచి ప్రశ్న. శృతి అనేక ఆన్లైన్ సైకాలజీ కోర్సులకు సంబంధించి బోధించే ఉపాధ్యాయుల యొక్క సామర్థ్యాలు, వారు నిర్వహించే పరీక్షలు, వారు ఆ కోర్సుకి చేర్చిన ఫీజు లాంటి వాటిని గమనించి కోర్సును కొన్నది. ఇక్కడ శృతి శిశు వికాస అధ్యయన పద్ధతిలో భాగంగా ఆమె ఉపయోగించిన పద్ధతి ఏమిటి? శృతి అనే అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక సైకాలజీ కోర్స్ కొనాలనుకున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే రాష్ట్రంలో ఎవరెవరు సైకాలజీ చెప్తారు, ఎలా చెప్తారు, ఎంత ఫీజు పెట్టారు, పరీక్షలు ఎలా పెడతారు, మరి రెస్పాన్స్ ఎలా ఇస్తారు అని పరిశోధన చేసిన తర్వాతనే కొన్నది. అంటే ఒకే అంశంపై ఆమె పరిశోధన చేసింది, వేరువేరు అంశాలను పరిగణలోకి తీసుకొని. మరి ఇది ఏ పరిశోధన పద్ధతి? చూడండి, దీర్ఘకాలిక అంటే దీన్ని లాంగిట్యూడల్ అంటారు. పరిచ్ఛేద, లాంగిట్యూడల్ కేస్ స్టడీ. ఇక్కడ చూస్తే ఆన్సర్ వచ్చేసి పరిచ్ఛేద ఉపగమం. ఒకే అంశాన్ని వేరువేరు అంశాలతో పోలిస్తే దాన్ని పరిచ్ఛేద ఉపగమం అంటారు. కానీ దీనికి మారు పేర్లు చాలా ఉన్నాయి. చూడండి, సంకీర్ణ పద్ధతి, తిరియక్ పద్ధతి, పరిచ్ఛేద ఉపగమం, అడ్డుకోత పద్ధతి, ఖండఛేద ఉపగమం మరియు క్రాస్ సెక్షనల్. ఇన్ని పేర్లు ఉన్నాయి చూడండి. దీనికి ఒక అంశాన్ని వేరువేరు అంశాలతో పోలిస్తే అది పరిచ్ఛేద ఉపగమం,
దానికి గల మారు పేర్లు ఇవి. క్లియర్. నెక్స్ట్ ప్రశ్న, ప్రభుత్వ పాఠశాలలో ఆటలు ఆడేటప్పుడు దెబ్బలు తగిలి తీవ్ర రక్తస్రావం జరిగినా, ఇంట్లో నుండి పాఠశాలకు బయలుదేరి పాఠశాలకు రాలేకపోయినా, ఇలాంటి అబ్నార్మల్ సంఘటనలను, అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనలు, ప్రమాదాలు, దెబ్బలాటలు, గొడవలు లాంటి సంఘటనలను మనము ఎక్కడ నమోదు చేస్తాం? ఈ నమోదు చేసే పద్ధతిని ఏమంటారంటే అంతఃపరీక్షణ కాదు, చికిత్స కాదు, అనుదేరే కాదు, ఉపఖ్యానక పద్ధతి, అనెక్టోడల్ మెథడ్. నెక్స్ట్ ప్రశ్న, మీరు చూస్తూ లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయడం, మీరు లైక్ చేస్తే, షేర్ చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది, మాకు ఒక ప్రేరణగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరియు మన యాప్లో ఫ్రీ టెస్ట్ రాయడం మర్చిపోద్దు. మీకోసం తయారు చేసింది, కష్టపడి చాలా ప్రశ్నలు, 600 ప్రశ్నలు నేరుగా టిపికల్గా అప్లికేషన్ మోడల్లో నార్మల్ వ్యక్తులు చేయలేనటువంటి ప్రశ్నలు. మీరు నార్మల్ వ్యక్తులైనా సరే ఆ ప్రశ్నలు చేస్తే ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలుస్తారు, ప్రశ్నలు అడుగుతారు, మీ యొక్క డౌట్లు మేము తీరుస్తాం. కాబట్టి దయచేసి నెగ్లెక్ట్ చేయకండి, ఉచితమని నెగ్లెక్ట్ చేయకండి. విజేతలందరూ కూడా ఆ పరీక్షలు రాసిన వారే. నెక్స్ట్, క్షణికావేశంలో తప్పు చేసి జైలు పాలైన వ్యక్తి జైలు నుంచి బయటకు వచ్చాక జైలులో తను అనుభవించిన బాధాకరమైనటువంటి క్షణాలను, ఆయన ఏం చేశాడంటే బాధాకరమైనటువంటి క్షణాలను బయటకు వచ్చి ఏ పద్ధతి ద్వారా తెలిపాడయ్యా అంటే తెలుసు, మనలోని అనుభవాలను మనగా చెప్పే పద్ధతి మీకు తెలియని పద్ధతి కాదు, అంతఃపరీక్షణ పద్ధతి. నెక్స్ట్, మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగంలో కారణం పాత్ర పోషించే చరం. చూడండి, కారణం పాత్ర పోషించేది స్వతంత్ర చరం. ఆ యొక్క ప్రభావానికి గురయ్యే చరాన్ని పరతంత్ర చరం. ప్రయోగం మధ్యలో వచ్చి ఇబ్బంది పెట్టేది మధ్యస్థ చరం. కారణం పాత్ర ఎప్పుడు కూడా స్వతంత్ర చరం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇది ఆన్సర్. విద్యార్థులు సెల్ ఫోన్లో ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు అనుకోకుండా నెట్ డిస్కనెక్ట్ కావడం లేదా ఛార్జింగ్ అయిపోవడం ఏ చరం. మరియు కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో స్కిన్నర్ను ఎలుకను ఈ విధంగా పిలుస్తారు. ఎలుకను. రైట్. మొదట విద్యార్థులు ఎగ్జామ్ రాసేటప్పుడు అనుకోకుండా నెట్ డిస్కనెక్ట్ అయింది, మరి ఛార్జింగ్ అయిపోయింది, ఇదే చరం. అనుకోకుండా మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే చరాన్ని మధ్యస్థ చరం అంటారు. దీన్నే మరొక పేరు జోక్య చరం. నో డౌట్. మరొక ప్రశ్న, స్కిన్నర్ ప్రయోగంలో స్కిన్నర్ని ఏమని పిలుస్తారు, ఎలుకని ఏమని పిలుస్తారు? ఎలుక పైన పరిశోధన చేశాడు కాబట్టి ఎలుక ప్రయోజ్యుడిపై ఎవరు ప్రయోగం చేస్తారు? ప్రయోక్త. ప్రయోగం చేసే వ్యక్తిని ప్రయోక్త అంటారు. ప్రయోగం ఎవరిపైనైతే చేస్తున్నామో వారు ప్రయోజ్యుడు. ఎలుక ప్రయోజ్యుడు, స్కిన్నర్ ప్రయోక్త. ఇక్కడ జోక్యచరం కాబట్టి ప్రయోజ్యుడు. ఇంగ్లీష్ మీడియం చదువులు విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితులపై ఎలా ఉందో తెలుసుకునే ప్రయోగంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం చేసిన సర్వేలో ఇంగ్లీష్ మీడియం చదువులు ఈ చరంగా చెప్పవచ్చు. చూడండి ఒక్కసారి, ఇంగ్లీష్ మీడియం చదువులు విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితులపై ఎలా ఉందో తెలుసుకునే ప్రయోగంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం చేసిన సర్వేలో ఇంగ్లీష్ మీడియం చదువులు ఈ చరంగా చెప్పవచ్చు. అంటే ఇంగ్లీష్ మీడియం చదువుల వల్ల ఆర్థిక భారం పెరుగుతుందా తగ్గుతుందా అనే ప్రయోగం చేయడం జరిగింది. దేనివల్ల ఏది మారుతుంది, దేనివల్ల ఏమి పెరుగుతుంది అంటే ఇంగ్లీష్ మీడియం చదువుల వల్ల ఆర్థిక పరిస్థితులు మారుతాయి, పెరుగుతాయి, బర్డన్ పెరుగుతుంది. అంటే ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది మనకేమిటయ్యా అంటే ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది స్వతంత్ర చరం, మార్పు తెచ్చే చరం. కాబట్టి సింపుల్గా స్వతంత్ర చరం. చరాలపైన ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది మిత్రులారా, నెగ్లెక్ట్ చేయకండి. సమగ్రాకృతి సిద్ధాంతానికి మూల పురుషుడిగా ఇతని పిలుస్తారు. సమగ్రాకృతి గెస్టాల్ట్ మనకు ఆల్రెడీ చింపాంజీ ప్రయోగం చేశాం, కోఫ్కా, కోయిలర్, వర్ధమీర్. మరి కోఫ్కా, కోయిలర్, వర్ధమీర్లలో ఫాదర్ ఆఫ్ గెస్టాల్ట్ అని ఎవరు పిలుస్తారు అంటే మనకు కోఫ్కా కాదు, కోయిలర్ కాదు, సిడ్నీ ఎల్ ప్రెస్సీ కాదు, ఎవరంటే మనకు మ్యాక్స్ వర్ధమీర్ని ఫాదర్ ఆఫ్ గెస్టాల్ట్ అని పిలుస్తారు.
ఇంట్రోస్పెక్షన్ పద్ధతి ఏ రెండు పదాల కలయిక మరియు ఏ భాషా పదం? ఇంట్రోస్పెక్షన్ పద్ధతి ఏ రెండు పదాల కలయిక మరియు ఏ భాషా పదం? చూడండి, ఇంట్రాస్పియర్ గ్రీకు భాషా పదం అంటాడు, చాలా తప్పు. చూడండి, ఇంట్రోస్పేస్ అంటున్నాడు, ఫ్రెంచ్ భాషా పదం, తప్పు. ఇంట్రా మరియు స్పియర్ లాటిన్ భాషా పదం అన్నాడు. ఇంట్రోస్పెక్షన్ గ్రీకు భాషా పదం అన్నాడు. ఆన్సర్ వచ్చేసి ఇంట్రా మరియు స్పియర్ అనే రెండు లాటిన్ భాషా పదాల కలయిక. ఇంట్రా స్పియర్ అనే రెండు లాటిన్ భాషా పదాల కలయిక. ఇది ఆన్సర్. ప్రయోగ నమూనాలను 3 రకాలుగా ఎవరు ఏ సంవత్సరంలో విరిగొట్టారు? ప్రయోగం చేసేటప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు, 2 సమూహాల నమూనా, ఏక సమూహ నమూనా, భ్రమణ నమూనా సమూహ, ఈ విధంగా మనకు రకరకాల నమూనాలు ఉన్నాయి, 3 రకాలు. మరి దీనికి సంబంధించి ఎవరు ప్రయోగ నమూనాలను 3 రకాలుగా అంటే మనకు ఫెదరర్ 1963, హూంట్ 1789, ఎబ్బింగాస్ 1883, సెయింట్ అగస్టిన్ 1963 అంటున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఫెదరర్ అనే శాస్త్రవేత్త 1963 సంవత్సరంలో మనకు తెలుసు ప్రయోగ నమూనాలను 3 రకాలుగా వర్గీకరించాడు. ఇది ఆన్సర్. జంగం విశ్వనాథ్ అనే సైకాలజీ ఉపాధ్యాయుడు టెట్ అభ్యర్థులకు ప్రజ్ఞా పరీక్షలను బోధించి విద్యార్థులకు ఒక ప్రశ్న అడిగాడు. ఏం బోధించాడు? ప్రజ్ఞా పరీక్షలు మొత్తాన్ని గుర్తుపెట్టుకునే పద్ధతి మొత్తం చెప్పేసి ఒక్క ప్రశ్న అడిగాడు. ఏం ప్రశ్న అంటే, మీరు గుర్తుపెట్టుకోవడానికి బట్టి పద్ధతిని ఉపయోగిస్తారా లేక షార్ట్ కట్ టెక్నిక్ను ఉపయోగించి గుర్తుపెట్టుకుంటారా? ఇలా ఇచ్చిన 2 అంశాలను పోల్చి వాటిలో దేనికి ప్రాధాన్యత ఇస్తారో తెలుసుకునే ప్రయోగంలో భాగంగా నిర్ధారణ మాపనలో ఇతడు ఉపయోగిస్తున్న పద్ధతి ఇది. అంటే 2 ఇచ్చారు, నేను మీరు ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? బట్టి పద్ధత, షార్ట్ కట్ పెట్టడా? అంటే రెండుటిలో వారు ఎక్కువగా ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నారు అని తెలుసుకుంటున్నాను. అంటే 2 ఆప్షన్లు ఇచ్చి తెలుసుకుంటే దాన్ని ఏ పద్ధతి అంటారు? చూడండి, నిర్ధారణ మాపనలో వస్తుంది. ఇది కోటికీకరణ మాపన, జంట పోలిక పద్ధతి, పోలిక నిష్పత్తి పద్ధతి, అనుధైర్య పద్ధతి. అంటే జంట పోలిక పద్ధతి. జంట పోలిక పద్ధతి 2 పద్ధతులలో ఏ పద్ధతిని ఎవరు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అని తెలుసుకొని ఒక నిర్ధారణకు రావడాన్ని జంట పోలిక పద్ధతి అంటారు. ఇది నిర్ధారణ మాపనలో ఉంటుంది. నెక్స్ట్, సైకలాజికల్ గేమ్ షో అయిన బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణి బయటికి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూల్లో అక్కడ హౌస్లో తను అనుభవించిన అవమానాలను, కష్టాలను, అనుభవించిన ఒంటరితనాన్ని గుర్తు తెచ్చుకొని చెప్తుంటే ఆమె ఉపయోగించిన పద్ధతి మీకు తెలుసు. బిగ్ బాస్ షో అని ఒకటి ఉంది, అదొక సైకలాజికల్ గేమ్ అంటారు. ఆమె బయటకు వచ్చింది, ఎలిమినేట్ అయింది. అప్పుడు బయటకు వచ్చి నేను ఇంత అనుభవించాను, ఇంత ఏడ్చాను, నన్ను అవమానించారు, ఒంటరితనం, నా ఫ్యామిలీ గుర్తొచ్చింది అని బయటికి వచ్చి తనకు తానుగా గుర్తు తెచ్చుకొని చెప్తుంది. ఇంతకుముందే ఈ ప్రశ్న అడగడం జరిగింది నేను. మరి ఇదే పద్ధతి అంటే ఒక వ్యక్తి తన లోపల జరుగుతున్న అనుభవాలను, ఉద్వేగాలను తనకు తానుగా వ్యక్తపరచడానే అంతఃపరీక్షణ పద్ధతి అంటారు. అంతఃపరీక్షణ పద్ధతి అంటారు. ఇది 4వ ఆప్షన్ మీకు తెలుసు. డిఎస్సి నోటిఫికేషన్ అతి త్వరలో అని పేపర్లో చూసిన ప్రతిమ తన కష్టమైన సబ్జెక్ట్ అయిన సైకాలజీ ఆన్లైన్ కోర్సు కొనడం కోసం రాష్ట్రంలో బోధించే అందరూ సైకాలజీ ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు, ఎంత ధర, ఎన్ని టెస్టులు నిర్వహిస్తున్నారు అని అందరినీ పోల్చి చూసుకొని కోర్సును కొన్నది. ఇక్కడ ఆమె ఉపయోగిస్తున్న పద్ధతి సేమ్ ఇంతకుముందు మోడల్ క్వశ్చన్. ఆమెకు సబ్జెక్ట్ సైకాలజీ టఫ్ కాబట్టి వెంటనే ఆన్లైన్ కోర్సులు అన్నిటినీ చూసింది. ఎవరు బాగా చెప్తున్నారు, షార్ట్కట్లు ఎవరు చెప్తున్నారు, ఎవరు రెస్పాండ్ అవుతున్నారు, ఎవరు టెస్టులు పెడుతున్నారు, ఇలా మొత్తం పోల్చి చూసుకొని చెప్పింది. ఇది ఏ పద్ధతి అంటే చూడండి ఒకసారి. రైట్, లాగిట్యూడల్, దీర్ఘకాలిక, అనుధైర్య, పరిచ్ఛేద. ఆన్సర్ పరిచ్ఛేద. మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ 8వ క్వశ్చన్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. 8వ క్వశ్చన్ మళ్ళీ మాట్లాడుకున్నాం. 8వ క్వశ్చన్ దగ్గర ఆల్రెడీ దానికి ఇలా మారు పేరు చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ పరిచ్ఛేద ఉపగమానికి సంకీర్ణ, అడ్డుకోత, తిర్యక్, పరిచ్ఛేద, క్రాస్ సెక్షనల్ మరియు ఖండచ్ఛేద ఉపగమం. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మారు పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మరి నెక్స్ట్ మనం 18వ ప్రశ్న చూద్దాం ఒకసారి. 18 కాదు, 19 కాదు, 20వ ప్రశ్న. ఈసారి ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే
ఖచ్చితంగా వెంటనే పెళ్లి చేస్తాము అని తల్లిదండ్రులు తమ పిల్లల్ని భయపెట్టి బాగా చదివించాలని చూస్తే ఇది ఏ పునర్బలం. ఒక అమ్మాయి, అన్మ్యారీడ్ అమ్మాయి సరిగా చదవట్లేదు. అప్పుడు తల్లిదండ్రులు ఏమన్నారు, సార్ నీకు జాబ్ రాకపోతే వెంటనే పెళ్లి చేస్తామనేసరికి, అమ్మో పెళ్లి చేస్తారు జాబ్ రాకపోతే, కాబట్టి బాగా కష్టపడతాం జాబ్ తెచ్చుకుందాం అని ఆ అమ్మాయి మెంటల్గా సిద్ధం కావడం కోసం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పునర్బలాన్ని ఏమంటారు, నెగిటివ్ ఇచ్చారా పాజిటివ్ ఇచ్చారంటే నెగిటివ్ ఇచ్చారు. నెగిటివ్ ద్వారా పాజిటివ్ చేద్దాం అనుకున్నారు. కాబట్టి చరశీల పునర్బలమా, ధనాత్మకనా, రుణాత్మకమా, నిరంతర పునర్బలమా అంటే ఇది రుణాత్మక పునర్బలం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సాంఘిక అభ్యసనంలో వ్యక్తి పరిశీలించిన ప్రవర్తనను ధారణ చేసుకొని తర్వాత మళ్ళీ అలాంటి ప్రవర్తనను ప్రదర్శించడమే. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూసి నేర్చుకున్న అంశాలను మెదడులో నిక్షిప్తం చేసుకొని మళ్ళీ ప్రదర్శిస్తున్నాడు. దీన్ని ఏమంటారు? ఈ కాన్సెప్ట్ని పునర్బలనమా, అవధానమా, పునరుత్పాదకతన, ధారణ? ఆన్సర్ పునరుత్పాదకత. ఎందుకంటే నేర్చుకున్న దాన్ని తిరిగి వ్యక్తపరచడాన్ని పునరుత్పాదకత అంటారు. పునరుత్పాదకత అంటారు. నెక్స్ట్, ఈ పరిశోధనలో ప్రయుక్త భిన్న సంస్కృతుల పిల్లల సమూహాలను పరిశీలించి వారి మధ్య గల భేదాలను అధ్యయనం చేస్తారు. ఉదాహరణకు పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న పిల్లల యొక్క బాల్యదశ నిర్మాణాల్లో ఉన్న తేడాల సారూప్యతను గుర్తించి అధ్యయనం చేసే పద్ధతి. భిన్న సంస్కృతులు అంటే ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, గిరిజనులు, తెగలవారు, అడవుల్లో ఉండేవారు, కొండ జాతుల వారు, ఇలా విభిన్న వర్గాల వారిని, విభిన్న మతాల వారిని, విభిన్న సంస్కృతుల వారిని గనక మనం అధ్యయనం చేస్తే మనం శిశు వికాస అధ్యయన పద్ధతుల్లో ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నాము అని ప్రశ్న అడిగాడు. లాంగిట్యూడినల్ అప్రోచ్ అనుదైర్య పద్ధతి అంటున్నాడు. క్రాస్ సెక్షనల్ అడ్డు కోత పద్ధతి, క్రాస్ కల్చరల్ భిన్న సంస్కృతుల ఉపగమం, క్లినికల్ రీసెర్చ్ చికిత్సా పద్ధతి. చూడండి, విభిన్న సమూహాలను, విభిన్న మతాలను, విభిన్న కులాలను, ఇట్లా కులం మతం వేరువేరుగా, జాతులను వేరువేరుగా చూస్తే అది క్రాస్ కల్చరల్, దాన్నే భిన్న సంస్కృతుల ఉపగమం, భిన్న సంస్కృతుల ఉపగమం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, బీఈడీ కళాశాల వార్షికోత్సవంలో సీనియర్ విద్యార్థి ఇచ్చిన ఉపన్యాసానికి ఆకర్షితులైనటువంటి ఒక విద్యార్థి అతనిలాగానే మెప్పు పొందాలనుకున్నాడు. చూడండి, విద్యార్థులందరూ పెద్ద ఎత్తున చప్పట్టు కొట్టడంతో జూనియర్ విద్యార్థి కూడా సీనియర్ విద్యార్థి లాగా ఉపన్యాసం ఇచ్చి అందరి మన్ననలు పొందాడనుకోవడం ఏ పునర్బలంగా చెప్పవచ్చు. సీనియర్ విద్యార్థి బాగా స్పీచ్ ఇస్తే అందరూ చప్పట్లు కొట్టాడు. అప్పుడు జూనియర్ విద్యార్థి కూడా నేను కూడా ఆయనలాగా స్పీచ్ ఇచ్చి చప్పట్లు కొట్టించుకోవాలనుకోవడం ఏ పునర్బలం? ఏ పునర్బలము అంటే ఒక వ్యక్తి లాగా మనము కూడా అదే ప్రేరణ పొంది, అదే కష్టపడి, అతనిలాగే మీ ఊర్లో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది, ఎస్ఐ ఉద్యోగం వచ్చింది, గ్రూప్ 1 ఉద్యోగం వచ్చింది. అప్పుడు మీరు చూసి అతను గ్రామానికి వచ్చిన తర్వాత అతనికి ఇచ్చే రెస్పెక్ట్ను చూసి మీరు కూడా అదే రెస్పెక్ట్ను పొందాలనుకున్నారు, అతని లాగా రెస్పెక్ట్ పొందాలనుకున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి, ప్రత్యక్షన, పరోక్షన, మరొక పేరు ప్రత్యామ్నాయ. స్వీయ పునర్బలమా, ప్రాథమిక పునర్బలం అంటే ఇతరుల లాగా నువ్వు పొందాలనుకున్నావు కాబట్టి పరోక్ష లేదా ప్రత్యామ్నాయ పునర్బలం. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విద్యార్థులు పరీక్షలు రాస్తూ పక్కనున్న విద్యార్థితో మాట్లాడుతుంటే మధ్య మధ్యలో ఇన్విజిలేటర్ ఉండి బయటికి పంపించలేదు, కొట్టలేదు, తిట్టలేదు, ష్ అన్నాడు. అప్పుడు సెక్టరేట్ అయిపోయారు. మరి ఇదే పునర్బలం. ధనాత్మకన, రుణాత్మకన, స్థిరకారణ, చరశీలన. ఇది నెగిటివ్ ద్వారా పాజిటివ్ చేయాలనుకున్నాడు. దండన చేయలేదు, కొట్టలేదు, పొగడలేదు. పొగిడితే ధనాత్మక, సెట్ చేస్తే రుణాత్మక పునర్బలం. రుణాత్మక పునర్బలం. కల్లెర్ర చేయడం, అమ్మో నాన్న కోపం వస్తుంది అని తప్పులు చేయకుండా ఉంటే అది రుణాత్మక పునర్బలం. నెక్స్ట్, కోన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ మీరు అందరూ చూసి ఉంటారు. అమితాబ్ బచ్చన్ తన ఎదురుగా హాట్ సీట్లో కూర్చున్న కంటెస్టెంట్కి ప్రశ్న అడిగి సమాధానం కరెక్ట్గా చెప్పిన వెంటనే కరతాళ ధ్వనులతో ప్రోత్సహించడం ఏ పునర్బలం. ఒక ప్రశ్న, మరొక ప్రశ్న అడగడం జరిగింది. మరియు అంతేగాక 5 ప్రశ్నల వరకు సమాధానాలు కరెక్ట్ చెప్తే ఒక చెక్కునిచ్చాడు. 6వ ప్రశ్న నుండి 10వ ప్రశ్న వరకు సమాధానాలు కరెక్ట్ చెప్తే మరొక చెక్కును ఇచ్చాడు. మొదట అప్పటికప్పుడే కరతాళ ధ్వనులతో వెరీ గుడ్ అన్నాడు. తర్వాత అడిగినటువంటి ప్రశ్న 5వ ప్రశ్న నుంచి లేదా మనకు
మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాక 5 ప్రశ్నల వరకు సమాధానం కరెక్ట్ చెప్తే వెంటనే చెక్ రాసి ఇచ్చాడు. తర్వాత 6వ ప్రశ్న నుండి 10వ ప్రశ్న వరకు చెప్తే మరొక చెక్ ఇచ్చాడు. మొదట్లోనేమో వెంటనే, తర్వాత నిర్ణీత ప్రశ్నలు అడిగిన తర్వాతనే చెక్ ఇవ్వడం, నిర్ణీత ప్రశ్నలు అడిగిన తర్వాతనే చెక్ని ఇవ్వడం. ఇది ఏ పునర్బలనం అన్నాడు. చూడండి ఒకసారి. ఫస్ట్ నిరంతర స్థిర కాల పునర్బలనం 1, చరశీల నిరంతర పునర్బలనం, నిరంతర స్థిర నిష్పత్తి పునర్బలనం. 3 ఆప్షన్లు ఉన్నాయి. చూడండి, అప్పటికప్పుడే పునర్బలనం ఇస్తే అది నిరంతర, నిర్ణీత పని అయిపోయిన తర్వాత ప్రోత్సహిస్తే అది స్థిర నిష్పత్తి పునర్బలనం. ఇది ఆన్సర్. ఒక అమ్మాయికి కావాలని దెబ్బలు తగిలించి తన ఏడుపులను ఉద్వేగాన్ని ప్రదర్శించడం, చూడడం, కావాలని దెబ్బలు తగిలించి ఎట్ట ఏడుస్తుందో, లాఫింగ్ గ్యాస్ వదిలి ఎట్ట నవ్వుతుందో, అంటే కావాలని మనమే కృత్రిమంగా సన్నివేశం సృష్టించి పరిశీలిస్తే అది ఏ పరిశీలన అన్నాడు. చూడండి, సహభాగి అంటే కలిసి ఉంటే సహభాగి, అసంచరిత దూరంగా ఉంటే అసంచరిత, అనియంత్రిత అనియంత్రిత అంటే సహజ. తర్వాత ఆన్సర్ వచ్చేసి కల్పిత పరిశీలన, దీన్నే కృత్రిమ పరిశీలన, దీన్నే ప్రయోగ పరిశీలన అంటారు. కావాలనే పదం ఉంటే కల్పిత, మారు పేరు చాలా ఉన్నాయి. రైట్. విభిన్న వయసు గల విజాతీయ సమూహంపై ఒకే సమయంలో చేసే పరిశోధన ఏమంటారు? విభిన్న వయసు గల విజాతీయ సమూహంపై ఒకే సమయంలో చేస్తే దాన్ని ఏమంటారు? సేమ్ ఆప్షన్స్, ఇంతకుముందు మనం మాట్లాడుకునే సేమ్ ఆప్షన్. కానీ చూడండి, ఖండఛేద ఉపగమం, భిన్న సంస్కృత ఉపగమం, లాంగిట్యూడినల్ అప్రోచ్, లాంగిట్యూడినల్ 3 ఆప్షన్లు ఇవ్వడం. లాంగిట్యూడినల్ అంటే ఎక్కువ రోజులు ఒకే అంశంపై చేస్తే దాన్ని లాంగిట్యూడినల్ దీర్ఘకాల ఉపగమం అంటారు. భిన్న సంస్కృతులు అంటే ఇంతకుముందే మాట్లాడుకున్నాం, వేరు సంస్కృతుల యొక్క ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు ఎలా ఉన్నాయి. అదే ఆన్సర్ ఖండఛేద ఉపగమం. మనం 8వ ప్రశ్న కూడా మారు పేర్లు చాలా ఇవ్వడం జరిగింది. మారు పేర్లలో మరొక మారు పేరు ఖండఛేద ఉపగమం. సేమ్ ప్రశ్న ఇవ్వడం జరిగింది, ఆప్షన్ వేరే. ప్రశ్నలతో రూపొందించిన పత్రాన్ని ప్రయోజ్యుడిచే స్వయంగా పూర్తి చేయించడం ద్వారా సమాధానం రాబట్టే పద్ధతి సాధనయే ప్రశ్నావళి అన్నది ఎవరు? అంటే ప్రశ్నావళి పైన ఉన్నటువంటి నిర్వచనం ఇవ్వడం జరిగింది. మెకాబే, గుడుమరి హాట్, షిర్లే, గెసెల్. ఆన్సర్ గుడు మరియు హట్. ప్రశ్నలతో రూపొందించిన పత్రాన్ని ప్రయోజుడిచే స్వయంగా పూర్తి చేయించడం ద్వారా సమాధానం రాబట్టే సాధనయే ప్రశ్నావళి అన్నది గుడు మరియు హాట్. నెక్స్ట్ ప్రశ్న. రాబర్ట్ మొకాబే ప్రవేశపెట్టిన పద్ధతి ఇంటర్వ్యూ పద్ధతి, దాన్ని పరిపుచ్చ పద్ధతి అంటారు. మరి వ్యక్తి అధ్యయన పద్ధతి కాదు, అంతఃపరీక్షణ పద్ధతి సెయింట్ అగస్టిన్, అనుదయ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టలేదు? ఆన్సర్ పరిశుద్ధ పద్ధతి, మరియు దాన్ని ఇంటర్వ్యూ పద్ధతి అంటారు. నెక్స్ట్ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న. పరిశీలన అంటే ఒక సమయంలో జరిగేటటువంటి సంఘటనను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయుట అని చెప్పిన వ్యక్తి ఎవరు? పరిశీలన పద్ధతికి సంబంధించినటువంటి నిర్వచనం అండి. పరిశీలన పద్ధతికి సంబంధించినటువంటి నిర్వచనాన్ని ప్రశ్న అడగడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి సెయింట్ అగస్టిన్ కాదు, హూట్ కాదు, పౌలో కాదు, ఆన్సర్ యంగ్. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రశ్న చేసి ఉంటారు. ఇంకా మనకు చాలా టెస్టులు ఎక్స్ప్లెయిన్ చేసే ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. మీరు ఖచ్చితంగా ఈ కోర్సును మీరు 100% మీరు ఉపయోగించుకోండి. ఎందుకంటే చాలామంది ఉపయోగించుకుంటున్నారు. చూడండి, 150కి పైగా టెస్టులు అని చెప్పాం, కానీ 160 టెస్టులు పెడుతున్నాం. 4500 ప్రశ్నలు కేవలం 99 రూపాయలకే, కేవలం 99 రూపాయలకే. ఇప్పుడు మీరు టెస్టులు చేయాల్సిన సమయం ఆసనమైంది, డౌట్లు అడగాల్సిన సమయం ఆసనమైంది, రివిజన్ చేయాల్సిన సమయం ఆసనమైంది. మరి నేరుగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ యొక్క కోర్స్ క్లాసులు, సైకాలజీ మరియు పర్స్పెక్టివ్ సంబంధించి క్లాసులు, ఈ సైకాలజీ మరియు పర్స్పెక్టివ్ పుస్తకం డిఎస్సికి, టెట్కు సంబంధించి మీ క్లాసులు తెలుసు. మనకు లైవ్ క్లాసులు కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా లైవ్ క్లాసులకు హాజరు కండి, ఉచితంగా మీ యొక్క అనుమానాలు తీర్చుకోండి. ఎల్లప్పుడూ మీకు అండగా తోడుగా, పరీక్షల వరకు కాకుండా పాఠశాలలకు పంపించేంత వరకు మేము తోడుగా ఉంటాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో చేరుకండి, మన యాప్లో ఉచిత టెస్టులు రాయండి, మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇదే మీకు సక్సెస్ మంత్ర. ఆల్ ద బెస్ట్.